హే కట్లు విప్పు, నేను బాత్రూమ్కి వెళ్ళాలి. చెప్పు, ఎవరు నువ్వు? లింగేశ్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? లింగేశ్ కి నీకు ఏమిటి సంబంధం? చెప్పు, నువ్వే అతను ఏదో చేసుంటావు. ఏం మాట్లాడవే? చెప్పు, ఏం చేస్తావు? మొదటి వివాహ పత్రిక మీకే డాక్టర్, తీసుకోండి. డాక్టర్ ఇలా చూడండి, సడన్ గా ఎలా జుట్టు ఊడిపోతుందో. ఓ మై గాడ్. యాడ్ షూటింగ్స్ కోసం ఎన్నో ఊళ్ళకి నువ్వు పోతుంటావు. నీటి మార్పు వల్ల కూడా జుట్టు ఊడిపోవడం సహజం. అదీ కాక హెవీ లైట్స్ లో పనిచేస్తుంటావు, వేడికి కూడా జుట్టు రాలుతుంది. నువ్వేం భయపడకు, ఈ మందులు వాడు, అదే తగ్గుతుంది. డాక్టర్, ఆ రోజంతా చుట్టూ ఊడింది, ఇవాళ పన్ను ఊడింది. నాకేమైంది డాక్టర్? బ్లడ్ టెస్ట్ చేసి చూద్దాం. డెంటిస్ట్ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకుందాం. రిపోర్ట్స్ రాగానే మెడిసిన్ స్టార్ట్ చేస్తాను. నాకెందుకు భయంగా ఉంది డాక్టర్. ఇది చాలా చిన్న విషయం, ఇందులో నువ్వు భయపడాల్సిందేం లేదు. నేను చూసుకుంటాను, ధైర్యంగా ఉంటావు.
డాక్టర్ ఇలా చూడండి, ఇక్కడ చెయ్యి చూడండి, ఇక్కడ నాకు లేదండి, నాకేమైంది చెప్పండి డాక్టర్. ఐఎమ్ సారీ లింగేశ్వర్. డాక్టర్ నీ బ్లడ్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడే వచ్చాయి. నేనే షాక్ అయ్యాను. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కైఫోసిస్, మస్క్యులర్ అట్రోఫీ, ఆస్టియోపోరోసిస్ అని అంటారు. మనకే తెలియకుండా మనలో ఏర్పడే జెనెటిక్ డిజార్డర్ వల్ల వచ్చే వ్యాధి ఇది. ఇది క్యూర్ చేయడం వీలు పడుతుందిగా? లేదు, దీనికి ఇంకా మెడిసిన్ కనిపెట్టలేదు. ఇంకా ఏమవుతుంది డాక్టర్? ఇది ఒళ్ళు మొత్తం వ్యాపిస్తుంది. నీ రూపం కొంచెం కొంచెంగా మారిపోతుంది. నీ మజిల్స్ ష్రింక్ అవుతాయి, స్పైన్ బెండ్ అవుతుంది, ముసలితనం త్వరగా వస్తుంది. తొందరగా చచ్చిపోతాను డాక్టర్. అది చెప్పలేం. లింగేశ, ఏడవకు లింగేశ, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. మెడికల్ సైన్స్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందేది. లోకంలో అన్ని రకాల వ్యాధులకి ఎక్కడో ఎవరో మందు కనిపెడుతూనే ఉన్నారు. నిన్నెలాగైనా సరే పాత లింగేశ్వర్గా నేను మారుస్తాను. డాక్టర్ లింగేశ, ఏమిటి అనేది? నా ఈ పరిస్థితి నీకు తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. లింగేశ, ఎన్ని రోజులైంది? ఎక్కడికెళ్ళాడో, ఏమైపోయాడో తెలీదు. ఓ ఫోన్ లేదు, ఓ కబురు లేదు. ఇంకా రాలేదంటే ఎవరైనా ఏమనుకోవాలి? బ్రతికున్నట్టా చచ్చిపోయినట్టా? లేదమ్మా, ఎన్ని రోజులైనా ప్లీజ్ తప్పకుండా మళ్ళీ వస్తాడు. రేయ్, ఇంకా ఎన్నాళ్ళని ఇలా చీకట్లో కూర్చుంటావు? నీకోసం మీ అమ్మా నాన్న తిండి తిప్పలు మానేసి ఎదుగుతున్నారు తెలుసా? దియా, నువ్వేమైపోయావో, అసలు బతుకున్నావో చచ్చిపోయావో తెలియక ఏడుస్తుందిరా. నువ్వెలా ఉన్నా అందరూ నిన్ను ఇష్టపడతారా? బయటికి రారా. నన్ను కిందొచ్చి మాలకు తీసుకుపోరా. కిందకా? వద్దురా లింగేశా. తీసుకుపోరా. అరే లింగేశా, లింగేశా, ఆగురా, చెప్పేది రా.
అరే లింగేశ నా మాట వినరా? ఎవరొకరా లింగేశ? ఎవరొకరా? లింగేశ, ఎవరొకరు? See? అరే లింగేశ! ఎవరైనా బయట ఎవరికి తెలియనీకండి డాక్టర్, వీడే మోడల్ లీ. ఏది ఆ హై పర్ఫ్యూమ్ మోడలా? అవును డాక్టర్. కొన్నాళ్ల ముందు టీవీ ఇంటర్వ్యూలో చూశాను. లక్షణంగానే ఉన్నారు. అదే డాక్టర్ మాకు అర్థం కాంది. అయితే వారి మెడికల్ రిపోర్ట్స్ అన్ని ఓసారి నా దగ్గరికి తీసుకురండి. అలాగే డాక్టర్. జయచంద్ర సార్. టేక్ శాంపిల్స్ ఆఫ్ యూరిన్ అండ్ బ్లడ్. వైరస్ టెస్ట్ చేయమని చెప్పండి. బయాప్సీ టెస్ట్ పంపండి. ఇంటాక్సికేషన్, ఇమ్యూనిటీ అని దేన్ని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. రిపోర్ట్స్ ఎంత త్వరగా సిద్ధమైతే అంత త్వరగా ఇంటికి పంపండి. అరే అరే లింగేశ, నా మాట వినరా? లింగేశ, ఆవేశపడకురా. లింగేశ, నా మాట వినరా? కూడా నేనంటే ఇష్టం లేదురా. అంత మాట అనకరా లింగేశ. నువ్వు అంటే మా అందరికి ప్రాణం రా. నేను బతుకుని చేసేది వదిరా. అరే అరే అరే, అలా అనకరా. దేవుడు నిన్ను కాపాడాడంటే నువ్వు చేయాల్సింది ఏదో బాకీ ఉందిరా. అనాథశవం సార్, మీరు అడిగిన సైజులో ఉందో లేదో చెక్ చేసుకోండి. విషయం మాత్రం బయటికి రాకూడదు.
దియా బ్యాడ్ న్యూస్. అమ్మకి సీరియస్ గా ఉంది. వెంటనే హాస్పిటల్ రా. అమ్మ అసలు ఏమీ తింటలేదు దియా. షుగర్ లెవెల్ డౌన్ అవుతుంది. మనం ఇలా వదిలేస్తే కోమలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకెవరూ ఆవిడ్ని కాపాడలేరు. అమ్మా తాగమ్మా ప్లీజ్. నువ్వు పెళ్లి చేసుకో. ఎలా చెప్పమ్మా? అమ్మా పట్టుదల వదిలే తాగమ్మా ముందు ప్లీజ్. ఏ నీకు పట్టుదల ఉండొచ్చు గాని నాకు ఉండకూడదా? నువ్వు ఇలా ఉంటే చూడ్డానిక నేను బతికుండడం? లింగేశ్ నీకు దూరం అయిపోయాడు. నీకిప్పుడున్నది అమ్మ మాత్రమే. అమ్మని కాపాడుకోవడం నీ చేతుల్లోనే ఉంది. మా అబ్బాయి అరవింద్. దియా నాకు చాలా బాగా నచ్చిందంటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మ్యారీ హర్. మీకు చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? చాలా మందిని మేము చూసాం. చూసిన వాళ్ళు దియా లీని లవ్ చేసిందని చెప్పి తప్పించుకున్నారు. దాన్నే ఉందంటీ. నేనెప్పుడు పాస్ట్ గురించి ఫీల్ అయ్యేవాన్ని కాదు. పెళ్లి తర్వాత ఎలా ఉన్నావన్నదే నాకు ముఖ్యం. ఐ ట్రస్ట్ హర్. జయచంద్ర, నేను ఆ పేషెంట్ మోడల్ లీని వెంటనే చూడాలి. కొన్ని రోజుల క్రితం లీ కార్ యాక్సిడెంట్ చచ్చిపోయడం న్యూస్ వచ్చిందే, చూడలేదా? చచ్చిపోయాడా? అవును డాక్టర్. ప్యాథటిక్. రాస్కల్ పెద్ద హీరోలా డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాడు. నేనెప్పుడు పాస్ట్ గురించి ఫీల్ అయ్యేవాడిని కాదని ఇవాళ నాకు ఫోన్ చేసి, అంకుల్ నాకేం అభ్యంతరం లేదు, కానీ మా ఫ్రెండ్స్ అందరూ లీ దియా ఇద్దరు రాసుకు పూసుకు తిరిగారు కదా, ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది కదరా అంటున్నారు. అందుకని దియాకి తెలియకుండా మనం ఓ మెడికల్ టెస్ట్ చేయించి వాడితో పోలేదని ప్రూవ్ చేస్తే వాళ్ళ నోళ్లు మూయిస్తానన్నాడు. చీప్ ఫెలో. పోనివ్వండి, అరవింద్ కాకపోతే గురవింద్. లోకంలో చాలా మంది కుర్రాళ్లున్నారు. నాకే కనుక తమ్ముడు ఉంటే ఇద్దరికి సంతోషంగా పెళ్లి చేసుండేవాడిని. కానివ్వండి, చూద్దాం. తమ్ముడెందుకు? మీరే ఎందుకు చేసుకోకూడదు డాక్టర్? ఏంటమ్మా మీరనేది? నేను తన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు నా మనసులో అలాంటి భావన ఎప్పుడు కలగలేదు. వేరే ఎవరన్నా చూడమన్నా. ఎంతమంది వచ్చినా ఈ విషయాన్నే ఎత్తి చూపుతారు. దాని గురించి, దాని మనసు గురించి తెలిసిన వారు మీరే. ఆలోచించి చెప్పండి డాక్టర్. ఇందులో ఆలోచించేదే ఉంది డాక్టర్. ఏంటి లింగేశా, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మీరు తప్ప ఇంకెవరు అని చక్కగా చూసుకోలేరు డాక్టర్. అయ్యో, నేను చెప్పేది విను లింగేశా. డాక్టర్ ప్లీజ్. లింగేశా, కాదనకండి డాక్టర్. లింగేశా, ఏంటిది? తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే సార్ నేను ప్రశాంతంగా చచ్చిపోతున్నాను. లింగేశా, ప్లీజ్. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ విజయ్ కుమార్ స్వరూపారాణి దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దియాను వధువుని, శ్రీ మోహన కృష్ణ సరస్వతి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి వాసుదేవరావు అనే వరునికి ఇచ్చి వివాహము జరిపించుటకు పెద్దలచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం భూయాత్. ఏ నువ్వు మోడల్ లీవి కదూ? చచ్చిపోయావన్నారే. ఏ ఆగవయ్యా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు వచ్చి నీ వ్యాధి కాదు, వైరస్. నేను నీ రిపోర్ట్స్ అన్ని చూశాను. ఇది డిసీజో జెనెటిక్ డిజార్డరో కాదు, డేంజరస్ వైరస్, వెరీ రేర్. ఇది బయట ఎవరి వల్ల సోకిన అంటువ్యాధి కాదు. కావాలని ఎవరో నీ ఒంట్లోకి ఎక్కించి ఉండాలి. రేపొద్దున ఒకసారి ఇంటికొచ్చి నన్ను కలు.
Well, open the new one. Who's gonna open it? Hey, ఎవరు రాది? Hey, బయటికి పంపు. తెలీలా? మిస్టర్ ఆంధ్రప్రదేశ్ మోడల్ నంబర్ 1. ఇప్పుడు కుచించుకుపోయి గూనోడై వచ్చా. అప్పుడు అలా ఉన్నవాడివి ఇప్పుడు ఇలా అయ్యావేంటయ్యా? చెప్పరా? నువ్వు మాకు దెబ్బేసావు కదరా, అందుకే అందరం కలిసి నిన్ను దెబ్బకు దెబ్బ తీసాం. ఇప్పుడు పోటీవరా చూద్దాం. నా లవ్ ని ఇన్సల్ట్ చేశావు, నా ట్రూ లవ్ ని నువ్వు దరిద్రంగా ఉందన్నావు. ఇప్పుడు నీ గతి. నా ప్రోడక్ట్ కి పోసి ఇవ్వను పోమన్నావే, ఇప్పుడు ఈ మొహంతో నువ్వు ఏ ప్రోడక్ట్ కి పోసిస్తావు? సోరియాసిస్ కా? మార్కెట్ దెబ్బతీసావు కదరా. ఇప్పుడు ఏదైనా మార్కెట్ కి పోయి నువ్వు ముష్టెత్తుకో. అమ్మా తల్లి ధర్మ చేయమ్మా, అయ్యా అయ్యా ధర్మప్రభులు ధర్మ చేయయ్యా, అక్క ధర్మ చేయక్క, డోర్ మూసుకుంటారా మీరు? పాపం అతనిపై ఎగతాళి చేస్తున్నారు. నువ్వు వెళ్ళింగే సార్. డాక్టర్ డాక్టర్ వీళ్ళందరూ కలిసి నన్ను ఏదో చేశారు డాక్టర్. నాకేదో ఇంజెక్షన్ చేసినందువల్ల నేను ఇలా అయ్యాను. నీకు ఇంజెక్షన్ చేసిందే ఆయనరా. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. థ్యాంక్స్ డాక్టర్. వస్తానమ్మా. హాయ్ అంకుల్. హే దియా, డోంట్ కాల్ మీ అంకుల్. హాయ్. వినపడిందా? వింటున్నాను. నీ హార్ట్ బీట్ వింటావా? థ్యాంక్ యూ. బాయ్. నీకు ఓ సీక్రెట్ చెప్పాలి. ఏంటి? ఏ పోక్రి, ఐ కిల్ యు. హే బాయ్. తను 10 ఏళ్ల వయసు నుంచి నాదేనని మనసులోనే దాచుకున్నాను. చట్టమన్ను వచ్చి తన్ని పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటారా? తన్ని ముద్దు పెట్టుకున్నందుకే పెదాలు కాల్చేశాను. నువ్వు తన ఒళ్ళంతా ముట్టుకున్నావు. మరి నిన్నేం చేయమంటావా? Shall I join you? వాడిని ఏదన్నా చెయ్యాలి మనం. వేసేద్దామా? పుట్టుక్కున పోతాడు. వాడు అలా పోకూడదు. అంతకు మించి కాళ్ళు చేతులు నరికి ఒక వీల్ చైర్ లో కూర్చోబెడతామా? అంతకు మించి తల మీద గట్టిగా ఒక్కటిద్దాం. లైఫ్ లాంగ్ కోమా. అంతకు మించి దీనంతటికి కారణం వాడు అందమే. అది నాశనం చేయాలి. వారి బాడీ, వారి బాడీ అది చెడగొట్టేయాలి. అవమానంతో కృంగి కృషించాలి. యాసిడ్ వేసేద్దామా? అది నేను ఆల్రెడీ చైనాలో ప్రయత్నించాను, ఎస్కేప్ అయ్యాను. అంతకు మించి
అంతకు మించి అంటున్నారే, అంతకు మించి ఇంకేముంది? ఉంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ H4N2 వెరీ డేంజరస్. అది స్విట్జర్లాండ్ లో ఉన్న రాల్ఫ్ జెనరిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉంది. ఆ వైరస్ ని లింగేశ్వర్ ఒంట్లోకి ఎక్కించాలంటే చాలు, జీవోత్సవాలు మారుతాడు. ఫ్యాంటాస్టిక్. ఐ లవ్ ఇట్. ఆ వైరస్ ని ఇక్కడికి నేను తెప్పిస్తాను. నువ్వాశపడ్డ విధంగానే రేపొద్దున్నే మా ఇద్దరికి పెళ్లి. ఇవాళ బ్యాచులర్స్ పార్టీ. కమ్ లింగేశ, జాయిన్ us and enjoy the party. నమ్మక ద్రోహి చిత్తకార్తి. నేనేం తప్పు చేశాను? మీరందరూ తప్పు చేసి దానికి నేను ఒప్పుకోలేదని నన్ను శిక్షించారు కదరా. నేను అవలక్షణంగా చేశాను కదరా. ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. వదిలిపెట్టండి రా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మిమ్మల్ని అంత తేలిగా వదిలిపెట్టండి రా. అయ్యి బాబాయ్, గోనోడు శపథం చేసి పారేస్తున్నాడు. అష్టావకుడు మన మీద పగ తీర్చుకుంటాడంట్రా. ఏం చేస్తావురా నువ్వు? ఫుల్ కూడా లేవు, హాఫ్ రా నువ్వు. అయ్యో, పోలీసుల దగ్గరికి పోతావా? నువ్వు ఆల్రెడీ చచ్చావురా. నీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించింది కూడా నేనేరా. చావరా. చాలా పనే. చచ్చిపోయేలా ఉన్నాడు. తెల్లారితే పెళ్లి. వీడి చదువుతూ మొదలవడం దేనికి? ఆ రవి సార్, వీడిని మూట కట్టి ఎక్కడన్నా దాచిపెట్టు. ఆ 3 ముళ్ళు పడగానే చంపే. శవాన్ని కాల్చి ఎముకల్ని పొడి చేసి బూడితో పాటు ఎట్లో కలిపే. Lingesh.